కల్కి 2898 ఎడి. సో ఈ మూవీ రిలీజ్ అయింది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, భారీగా వసూలు రాబడుతోంది. ఇప్పటికే 500 నుంచి 600 కోట్ల రూపాయలు రాబడుతోంది. అయితే ఈ వీడియో మాత్రం కల్కి గురించి రివ్యూ కాదు, కల్కి మేకింగ్ నుంచి మనం జీవితానికి అన్వయించుకోవాల్సిన పాఠాల గురించి మనం తెలుసుకుందాము. సో అందుకోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. కల్కి 2898 ఎడి. సో ఇప్పుడు తాజా సంచలనం సినిమాల్లో. ఎందుకంటే 600 కోట్ల రూపాయల వ్యయంతో మించిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు మించి వసూళ్లు సాధించింది. సో ఇంకా విభత్సంగా అది రన్ అవుతూ ఉంది. అయితే సినిమా కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. దానికి ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. సోషల్ మీడియాలో దానిపైన అద్భుతం, ఇది ఒక కల్ట్ మూవీ అని చెప్పేసి, ఇండియన్ మనం హాలీవుడ్తో సమానంగా తీసామని చెప్పేసి చాలా రకాల రివ్యూస్ వచ్చాయి. అలాగే సో ఇది పరమ చెత్త మూవీ, మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి మొత్తానికి ఒక 4-5 హాలీవుడ్ మూవీల్ని మిక్సీలో వేసి ఎత్తగొట్టాడనే ఒక రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే అది పక్కన పెడదాం. అసలు కల్కి లాంటి ఒక భారీ మూవీ తీయడం వెనక ఫిల్మ్ మేకింగ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ప్రతి విషయంలో కూడా దేంట్లోనే మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. అలాగే కల్కి నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్, గ్రాండ్ విజన్. ఏంటది? అసలు తెలుగు స్క్రీన్ పైన హాలీవుడ్ రేంజ్ మూవీ తీయాలనే ఒక ఆలోచన రావడం. అంటే ఇంతకుముందు బాహుబలి వచ్చినా కానీ అది ఒక రాజులకు సంబంధించిన మూవీ. అలా కాకుండా సైన్స్ ఫిక్షన్ మూవీ తీయాలనే ఆలోచన రావడం అనేది నిజంగా ఒక గ్రాండ్ విజన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంది మనకి. అంటే ఒక మూవీ తీయడానికి సంబంధించి దాదాపు 4 ఏళ్ళు పాటు పనిచేశారు. 4 ఏళ్ళు పాటు పనిచేస్తే ఒక 600 కోట్ల ఏం చేసి ఒక మూవీని రిలీజ్ చేశారు. మరి కనీసం 60-70 ఏళ్ళు బ్రతికే మీ జీవితం గురించి మీకున్న విజన్ ఏంటి? మీ జీవితంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? ఏం అవ్వాలనుకుంటున్నారు? మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటున్నారు మీ తర్వాత తరాల వాళ్ళకి? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? సో ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు, లేదంటే గాలివాటంలాగా ఏది కనపడితే ఆ కోర్స్ చేసుకుంటూ, ఏ పని పడితే ఆ పని చేసుకుంటూ, ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోవడమా? లేకుంటే మనకంటూ ఒక విజన్ క్రియేట్ చేసుకొని, నేను నా జీవితంలో ఇది సాధించాలి, ఈ స్థాయికి చేరాలి, ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని ఒక విజన్ క్రియేట్ చేసుకొని ఆ విజన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కల్కి ప్రూవ్ చేశాడు. ఎవరిదా విజను? నాగ్ అశ్విన్ యొక్క విజన్. నాగ్ అశ్విన్కి ఉన్న అనుభవం ఎంత? జస్ట్ 2 మూవీస్. ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం, అది పెద్దగా మంచి మూవీ అని పేరు వచ్చింది కానీ వసూళ్ల పరంగా భారీగా ఏం రావట్లేదు. రెండోది మహానటి మాత్రం వసూళ్ల పరంగానూ బాగా ఆడింది, ప్లస్ మంచిగా పేరు కూడా వచ్చింది. ఇది జస్ట్ 3rd మూవీ. ఎవరైనా కానీ జస్ట్ 2 సినిమాలు తీసిన దర్శకుడి పైన 600 కోట్లు పెట్టుబడి పెడతారా? సొంత మామే కావచ్చు కాక అశ్విని దత్తు అయినా కానీ ఆలోచిస్తారు కదా. అంటే తనకున్న విజన్ని జాగ్రత్తగా నిర్మాతని ఒప్పించేలాగా, మెప్పించేలాగా, 600 కోట్లకు రిస్క్ చేసేలాగా కమ్యూనికేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేట్ చేయటం అంటే తనకున్న విజన్ని వేరే వాళ్లకు చెప్పి, వాళ్ళు కూడా ఆ విజన్ నిజమే, ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని నమ్మేలాగా కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్. అందువల్ల మన అందరం కూడా లైఫ్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకు? మనకు ఒక ఐడియా ఉన్నా కానీ, ఇది గొప్ప ఐడియా కావచ్చు, కానీ నీ గొప్ప ఐడియా కామన్ మ్యాన్కి, లేకుంటే నీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతే ఎంత గొప్ప ఐడియా అయినా కానీ అది కాలగర్భంలో కలిసిపోతుంది. సో ఒక ఐడియా కానివ్వండి, ఒక కాన్సెప్ట్ కానివ్వండి, ఒక విజన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనము అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అందుకు ఖచ్చితంగా గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మూడవది, సరే నాగ్ అశ్విన్కి కల్కి అనే ఒక మూవీ తీయాలని ఒక ఆలోచన వచ్చింది, ఒక విజన్ ఉంది. నాగ్ అశ్విన్ ఒక్కడే చేయగలుగుతాడా పని? చేయడు కదా. ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్, నిర్మాత ఉండాలి, సినిమాటోగ్రాఫర్ ఉండాలి. సో ఇందులో ముఖ్యంగా ఈ సైఫై మూవీలకి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ బలంగా ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, యాక్టర్స్, వీళ్ళందరినీ కూడా ఒప్పించాలి. అందరినీ, ముఖ్యంగా ప్రభాస్ లాంటి హీరో 3 సంవత్సరాల పాటు కాలం దాన్ని కేటాయించేలాగా ఒప్పించాలి. వీటందరి అంతే టీమ్ వర్క్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి. నాయకుడికి ఆ టీమ్ బిల్డింగ్ స్కిల్స్ లేకపోతే
ఏ సినిమానే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా, పార్టీ అయినా, ఇంకోటైనా కానీ ఖచ్చితంగా అది అట్ట ఫ్లాప్ అవుతుంది. అలాగే మన లైఫ్లో కూడా మనం ఒక్కళ్ళమే ఏమీ సాధించలేము. చాలామంది అంటూ ఉంటారు, ఎవరి మీద ఆధారపడ మాకు, నీకు నువ్వే నిలబడు, నీకు నువ్వే కలబడు, నీకు నువ్వే సాధించు. నిజమే, ఎవరైనా కానీ ఎవరి జీవితం వాడే సాధించాలి. కానీ ఆ సాధించాలంటే చాలామంది సహకరించాలి మనకు. చాలామంది సహకరించాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళినప్పటి నుంచి మన పాఠాలు చెప్పే టీచర్ దగ్గర నుంచి మనం తీసుకెళ్లే ఆటో వాళ్ళ దాకా అందరూ మనకు కోఆపరేట్ చేసేవాళ్ళే. వాళ్ళందరూ ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. చిన్న పాత్ర కావచ్చు, పెద్ద పాత్ర కావచ్చు, అన్నీ కలిస్తేనే సినిమా అనేట్లే ఇంతమంది వ్యక్తులు కలిస్తేనే మన జీవితం అవుతుంది. పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మన పిల్లల వరకు, మనవల వరకు, అందరి వరకు. అలాగే మన ఆఫీస్లో క్లర్కు, ప్యూను, ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, లేకుంటే మెకానిక్, ఎవ్రీ వన్ ప్లేస్ దేర్ ఓన్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అలాగే మన విజన్ని, మనం ఏవైతే ఒక విజన్ అనుకున్నారో, మీరు అనుకున్న విజన్ సాధించాలంటే ఆ విజన్కు సహకరించే వాళ్ళు ఎవరు, ఎవరి సహాయం అవసరం అనేది ముందు మీరు గుర్తించి లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీతో కలిసేలాగా చేసుకుని వాళ్ళతో ఒక టీం బిల్డప్ చేసి ఆ టీం బిల్డింగ్ చేసుకుని ఆ టీం వర్క్ చేసి మీరు అప్పుడు సాధించగలుగుతారు. ఆ టీం వర్క్ అనేది నా కల్కిలో కనిపించింది. అద్భుతంగా ఉంది, నేను చూశాను. సో మూవీ సినిమాటోగ్రఫీ మాత్రము, అసలు పిక్చర్ టేకింగ్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంది. అయితే హాలీవుడ్ మూవీస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అది పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా మరో లోకంలోకి తీసుకెళ్ళింది. సో అదంతా జరగాలి అంటే టీం వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది 21st century skills. Communication skills one of the 21st century skill that every student, every human being require these skills. ఓకే, సో ఇది మనం నేర్చుకోవాల్సిన మూడో అంశం. నాలుగోది ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఏంటి? ఇప్పుడు ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేస్తుంటే, ఇన్ని వందల మంది క్రూ దానికోసం పనిచేస్తూ ఉంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి కదా. సో మన జీవితంలో కూడా అందరి జీవితాలు సాఫీగా నడుస్తాయా? సాఫీగా నడవు కదా. ఒక్కొక్కసారి హైలో ఉంటాం, ఒక్కొక్కసారి లోలో ఉంటాం, ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఎప్పటికీ తీరదేమో అనుకునేంత భయంకరమైన సమస్యలు వస్తాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడినప్పుడే నువ్వు బలంగా ఎదుగుతావు. ఎవరైనా మనిషి అయినా కానీ, లేకుంటే సుత్తి దెబ్బలు తిన్నప్పుడే బంగారం మెరుస్తుందంటారు. అలాగే మనం ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డప్పుడే మనకు విలువ అనేది పెరుగుతుంది. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ అడాప్టబిలిటీ మనకు ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే జీవితంలో మనం నిలబడగలుగుతాం. ఐదవది అన్నిటికంటే ముఖ్యమైనది గ్రోత్ మైండ్ సెట్. అంటే ఏంటంటే పాజిబిలిటీస్ చూడటం. ప్రతి దానిలో కూడా పాజిబిలిటీస్ చూడటం. మనం ఎంతవరకు చేయగలము, ఎలా చేయాలి, ఎలా దీన్ని సక్సెస్ చేయాలని ఆలోచించడం. అలా కాకుండా ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకో, మనకు చుట్టూ ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. అసలు సాధ్యమవుతుందా? 600 కోట్లు తిరిగి వస్తాయా? అంటే బాహుబలి ఏదో ఫ్లూక్గా హిట్టయింది కానీ, లేకపోతే ట్రిపుల్ ఆర్ అంటే ఆ రాజమౌళి వల్ల అవుతుంది కానీ, నాగేశ్వరం లాంటి కుర్రోడి వల్ల అవుతుందా? ఇలాంటి రకరకాల డౌట్స్ రావచ్చు, వస్తాయి కదా, సహజంగా రావాలి కదా. ఎందుకంటే అసలు అందుకున్న అనుభవం జస్ట్ 2 మూవీస్ మాత్రమే. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమైందంటే పాజిబిలిటీస్ చూస్తాం మనం. సో అంటే ఏంటి? ఈ ఫిల్మ్ని ఎట్లాగా 600 కోట్ల పెట్టుబడి పెడితే దీన్ని ఎలాగా సక్సెస్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎలాగా దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఇటువంటివన్నీ కూడా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అలాగే లైఫ్లో కూడా మనకు గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఇది ఇంకా ఇంత మారదు. తెలుగు సినిమా యొక్క కెపాసిటీ ఎంత? అంతకుముందు 100 కోట్లు 200 కోట్లు ఉంటే ఎక్కువ. కానీ రాజమౌళి అనేవాడు ఒక్కసారిగా దాన్ని మొత్తం మార్చేశాడు, 1000 crores తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కల్కి దాన్ని ఇంకా బీట్ చేస్తాడేమో అనిపిస్తుంది, రైట్? సో అంటే పాజిబిలిటీస్ చూడటం, ఇలాగే అనుకోకుండా దాన్ని బ్రేక్ చేసి కొత్త దారులు వేయడం, ఇది గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చేసే పని. అలాగే లైఫ్లో కూడా మీరు ఇలాగే ఉంటారు, నా జీవితం ఇంతే అనుకోవడం ఫిక్స్డ్ మైండ్ సెట్. అలా కాకుండా దీన్ని ఎలా మార్చాలి? ఓకే, ఇప్పుడు నాకు నెలకు 10,000 రూపాయలు వస్తున్నాయి, లేకుంటే నెలకు ఒక 50,000 రూపాయలు వస్తున్నాయి. ఈ 50,000 రూపాయలతో నేను బతుకుతున్నాను. కానీ నేను అనుకున్నట్లుగా ఏదైతే నేను విజన్ ఉందో నాకు, ఆ విజన్ తగ్గట్లుగా నేను బ్రతకలేకపోతున్నాను. సో అందుకు ఏం చేయాలి? దానికి పాజిబిలిటీస్ ఏమున్నాయి, నాకు ముందున్న మార్గాలు ఏమిటి, దీనికి ఎవరి కోఆపరేషన్ అవసరం, ఎవరి కొలాబరేషన్ అవసరము, ఓకే, ఎవరు దీనిలో నాకు సహకరిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించే వాళ్ళని ఎలా మనం అధిగమించాలి, సహకరించే వాళ్ళ సహకారం తీసుకుని ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఇటువంటివన్నీ కూడా తీసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయటమే గ్రోత్ మైండ్ సెట్. అంటే బ్యారియర్స్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకోవటం. ఈ 5 సూత్రాలు అనేవి కల్కి మూవీ మేకింగ్ నుంచి మనందరం నేర్చుకోవాల్సిన విషయాలు, మనం జీవితానికి అన్వయించుకోవాల్సిన విషయాలు.
సినిమా ఎలా ఉంది అంటే సినిమా చూస్తాము, 3 గంటల సినిమా చూస్తాము. సో బాగుందంటే బాగుందని ఒక ఫేస్బుక్లో రివ్యూ రాస్తాము, లేకుంటే బాలేదని ఒక రివ్యూ పడేస్తాము, లేకుంటే సరే 500 వేస్ట్ అని వచ్చేస్తాం. కానీ దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఆ సినిమా వెనక ఎంతమంది కష్టం ఉంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఈ టీమ్ బిల్డింగు, ఈ విజన్, టీమ్ బిల్డింగ్, ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, గ్రోత్ మైండ్ సెట్, ఇవన్నిటిని కూడా మనం నేర్చుకొని మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ విజన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. మీరు కూడా నాగశ్విన్లాగా మీ జీవితాన్ని కల్కి మూవీలాగా భారీగా హిట్ చేయగలుగుతారు. మరెందుకు ఆలస్యం, ఈ 5 ప్రిన్సిపల్స్ పాటించండి, మీ జీవితంలో మీ విజన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికీ మీరు ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అప్పటి వరకు సెలవు, గుడ్ బై.